నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో సమాధి భాగంలో మనము అశుభ కర్మస్థానాలను గురించి తెలుసుకుంటున్నాం. అందులో మొదటి కర్మస్థానం అంటే అశుభ కర్మస్థానాల్లో మొదటిదైనటువంటి ఉద్దుమాతకాన్ని గురించి చెప్పుకున్నాము. అందులో నిన్న ఉద్దుమాతకాన్ని చూసి వచ్చేటప్పుడు ఎవరైనా పలకరిస్తే వాళ్ళతో మాట్లాడాలా, తిథి అడిగితే చెప్పాలా, ఇంకా విహారంలో చేయవలసిన కర్తవ్యాలన్నీ చేయాలా, ఒకవేళ గ్రహించిన నిమిత్తము నష్టమైనట్టయితే దాన్ని మళ్ళీ బాగా జ్ఞాపకం చేసుకొని నువ్వు ఏ విధంగా విహారం నుంచి బయలుదేరి ఏ తోవన అక్కడికి చేరుకున్నావు, ఏ విధంగా నిమిత్తాన్ని గ్రహించినవు, ఏ విధంగా తిరిగి వచ్చినావు అంతా జ్ఞాపకం చేసుకుంటే నష్టమైన నిమిత్తం మళ్ళీ మనసులో కనిపిస్తూ ఉంటుంది అని అంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు గుణాన్ని చూస్తూ రత్నంలా విలువైనదని తలుచుకుంటూ ఆదర ప్రేమలతో ఆ ఆలంబనంతో చిత్తాన్ని బంధిస్తాడు. మనసులో ఉన్నటువంటి ఆ నిమిత్తంతో చిత్తాన్ని బంధిస్తాడు. ఆలంబనం అంటే చిత్తం నిలవడానికి అది ఒక ఆలంబనం, ఆధారం. అనిశంసదస్సావి రతన సంజ్ఞి హుత్వ చిత్తీకారం ఉపట్టపేత్వ సంపియాయమానో తస్మిన్ ఆరమ్మనే చిత్తం ఉపనిబంధతి అని దీనికి పాలి. ఏది గుణాన్ని చూస్తూ రత్నంలో విలువైనదని అనుకుంటూ ఆదర ప్రేమలతో ఆ ఆలంబనంతో చిత్తాన్ని బంధిస్తాడు అని. ఇచ్చట ఉద్దుమాతిక ప్రతికూలంలో మనస్సును నిలిపి ధ్యాన సమాధిని కలుగజేసుకొని ధ్యాన పదస్థానమైన విపశ్యనను పెంచుతూ నేను ఈ మార్గం వలన తప్పక జనన మరణాల నుండి విముక్తుడనవుతాను అని గుణాలను దర్శించేవాడు కావాలి. ఈ విధంగా ఈ ఆలంబనంలో మనస్సును నిలిపి ఏకాగ్రతను పొంది ధ్యానపద స్థానమైనటువంటి విపశ్యన, ధ్యానపదానికి స్థానం ఏమిటి? విపశ్యన. ఆ విపశ్యనను పెంచుకుంటూ నేను తప్పక ఈ ధ్యానం వలన జనన మరణాల నుంచి విముక్తిని పొందుతా అని దాంట్లో ఉండే గుణాలను దర్శించేవాడు కావాలి. ధనహీనుడు అతి విలువైన మహార్ఘ మణిరత్నాన్ని పొంది ఆహా నాకు దుర్లభమైన వస్తువు లభించింది అనుకొని దానిని రత్నంగా తలచి దాని పట్ల ఆదరాన్ని కలుగజేసుకొని అత్యధిక ప్రేమతో దానిని కాపాడుకుంటాడు. అదేవిధంగా ధనహీనునికి అతి విలువైన మణిరత్నం దొరికినట్లుగా నాకు ఈ దుర్లభ కర్మస్థానము దొరికింది. ఎందుకనగా 4 ధాతువులతో కర్మస్థానాన్ని తయారు చేసుకునే యోగి తనలోనే 4 మహాభూతాలను స్పష్టంగా పరిగ్రహిస్తాడు. ఆనాపానను కర్మస్థానంగా గ్రహించేవారు తన ముక్కుపుటాల నుండి వచ్చే గాలినే స్పష్టంగా అనుభూతి పొందుతారు. ఇక్కడ 4 ధాతువులు అంటే ఈ 4 మహాధాతువులు భూమి, తర్వాత నీరు, అగ్ని, వాయువు. ఆనాపానను కర్మస్థానంగా చేసుకునేవాడు తన గాలిని స్పష్టంగా అనుభూతి పొందుతూ ఉంటాడు, ముక్కు నుంచి వచ్చిపోయే గాలిని. కశినాన్ని కర్మస్థానంగా చేసుకునేవారు కశిన మండలాన్ని సిద్ధం చేసుకుని వీలును బట్టి భావన చేస్తారు. అలాగే ఇతర కర్మస్థానాలు కూడా సులభమే. కానీ ఈ ఉద్దుమాతకం 1-2 దినాలే ఉద్దుమాతకంగా ఉంటుంది, తర్వాత వినీలకాదులుగా మారిపోతుంది. అన్నిటికంటే ఇది దొరకడం దుర్లభం, దొరికినా అది నిల్వ ఉండేది కాదు. అందువల్ల ఇది దుర్లభమైన కర్మస్థానము. కాబట్టి ఇటువంటి దుర్లభమైన కర్మస్థానము నాకు దొరికింది అని దాన్ని ఆదర ప్రేమలతో కాపాడుకోవాలి. అది రాత్రికాలపు స్థానమైన పగటికాలపు స్థానమైన ఉద్దుమాతక ప్రతికూలము
ఉద్దుమాదక ప్రతికూలం అని ఇలా చిత్తాన్ని నిమిత్తంతో మాటికి బంధించాలి, అంటే దాన్ని ధ్యానించాలి అని. ఆ మాటికి ఆ నిమిత్తాన్ని గురించి మనన, చింతన, తర్క వితర్కాలు చేయాలి. ఆ ఉద్దుమాతకాన్ని గురించే ఆలోచించాలా, చింతన చేయాలా, వివిధ విధాలుగా పరిశీలన చేయాలా. అతడిలా చేయగా ప్రతిభాగ నిమిత్తము ఉత్పన్నమవుతుంది. అంటే ఉద్గ్రహ నిమిత్తము, ప్రతిభాగ నిమిత్తము. ఇప్పుడు ఇంతవరకు చెప్పిందంతా మనసులో తీసుకోవటం అనేది ఉద్గ్రహ నిమిత్తం. ఈ విధంగా నిరంతరము ధ్యానిస్తూ పోగా చివరికి ప్రతిభాగ నిమిత్తము ఉత్పన్నము అవుతుంది. ఈ రెండు నిమిత్తాలలో ఈ భేదము ఉన్నది. ఉద్గ్రహ నిమిత్తము విరూపము, బీభత్సము, భయానకంగా తెలియరాగా, ప్రతిభాగ నిమిత్తము ఇష్టమున్నంత తిని పడుకొన్న స్థూలకాయునులా తెలియవస్తుంది. రెండింట్లో ఏం భేదం ఉన్నది అంటే, ఉద్గ్రహ నిమిత్తము బయట ఏ విధంగా భయంకరంగా భీకరంగా ఉన్నదో ఆ శవము అదే రూపంగా మనసులోకి వస్తుంది, తీసుకుంటాము దాన్ని. కానీ ప్రతిభాగ నిమిత్తము కడుపు నుండా తిని పడుకున్న శరీరంలాగా కనపడుతూ ఉంటుంది అని చెబుతూ ఉన్నాడు. అది కూడా స్థూలకాయుడు, అంటే బాగా లావుగా ఉన్నటువంటి వ్యక్తి తిని పడుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అని. అలా ప్రతిభాగ నిమిత్తాన్ని పొందిన వెంటనే బయటి కోరికలు అణగిపోవటం వలన కామచ్ఛందము తొలగిపోతుంది. నివరణాలు 5 తొలగిపోవటాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. అందువలన దానికి ముందుండవలసినవి లేకపోవటంతో రక్తం లేనప్పుడు చీము కూడా ఉండనట్లుగా ద్రోహం కూడా తొలగిపోతుంది. అంటే ఈ కోరికలు తొలగిపోయినప్పుడు ద్రోహం కూడా తొలగిపోతుంది. అదే వ్యాపాదం అంటారు దాన్ని, కామచ్ఛందం, వ్యాపాదం. అలాగే వీర్యారంభం వలన, అంటే ప్రయత్నం వలన జడత్వము, సోమరితనము, పశ్చాత్తాపం లేకపోవటం వలన లభించే శాంతితో చంచలత్వము, పశ్చాత్తాపము, లభించిన విశేషం యొక్క ప్రత్యక్ష అనుభూతి వలన మార్గోపదేశకుడైన గురువు, మార్గము, మార్గఫలంలో సంశయము తొలగిపోతుంది. ప్రతిభాగ నిమిత్తం ఉత్పన్నమైంది కాబట్టి అది అనుభవము. అందువల్ల గురువు, మార్గము, మార్గం వల్ల లభించే ఫలము, ఈ విషయాల్లో అనుమానము తొలగిపోతుంది. ఇలా అవరోధాలు 5 తొలగిపోతాయి, నివరణాలు 5 తొలగిపోతాయి. ఆ నిమిత్తంలో చిత్త ప్రవృత్తి రూప లక్షణం గల వితర్కము నిమిత్తాన్ని సృష్టిస్తూ ఉండే ధ్యాన సమాధి స్థితిని కలిగిస్తుంది. ఆ స్థితి వలన విచారము సమకూరుతుంది. దాని వలన విశిష్ట స్థితి, దానితో ప్రీతి కలుగుతుంది. ప్రీతియుక్తమైన మనసుతో ఉన్నవానికే శాంతి సాధ్యం కావటం వలన శాంతి కలుగుతుంది. శాంతి వలన సుఖము, అలా సుఖంగా ఉన్నవానికే సమాధి సాధ్యం కావటం వలన సుఖం ఆధారంగా సమాధి, ఇలా ధ్యాన సమాధి అంగాలు ప్రాప్తిస్తాయి. ఇందులో మనం ఇంతకుముందు కసినాల్లో చెప్పుకున్నట్టే దాన్ని ధ్యానిస్తూ ఉండటం వల్ల క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి ఎలా కలుగుతాయో చెబుతున్నాడు. విచారము, తర్వాత ప్రీతి, సుఖము. ఇది ప్రథమ ధ్యానము సవితర్క సవిచారం, రెండవ ధ్యానము అవితర్క అవిచారము, మూడవ ధ్యానము అంటే రెండవ ధ్యానంలో ప్రీతి, రెండవ ధ్యానంలో ఏమున్నది? అనుభూతి, ప్రీతి. మూడవ ధ్యానంలో సుఖం ఉన్నది. ఆ సుఖంగా ఉన్నవానికే శాంతి. కాబట్టి ఈ విధంగా సమాధి అంగాలు అన్నీ అతనికి ప్రాప్తిస్తాయి. ఈ విధంగా ప్రథమ ధ్యాన సమాధి యొక్క ప్రతిబింబ రూపమైన ఉపచార ధ్యాన సమాధి అదే క్షణంలో ఉత్పన్నమవుతుంది. ధ్యానం చేస్తూ ఉంటే మొదటి ధ్యాన సమాధి అదే ఉపచార ధ్యాన సమాధి, అంటే మొదటి ధ్యాన సమాధికి ముందు కలిగేటువంటి ఉపచార ధ్యానం. ప్రతి ధ్యాన సమాధికి ముందు ఉపచారం కలిగిన తర్వాత అర్పణ కలుగుతుంది. అయితే ఆరంభంలో మొదటి ధ్యాన సమాధి ఉంటుంది కాబట్టి దానికంటే ముందేముంటుంది? ఉపచార ధ్యాన సమాధి. మొదటి ధ్యాన సమాధికి సంబంధించిన ఉపచార సమాధి కలుగుతుంది. అది అదే క్షణంలో ఉత్పన్నమవుతుంది. దీని తర్వాత
ప్రథమ ధ్యాన సమాధి యొక్క అర్పణ, అలాగే వశిత్వాల ప్రాప్తి వరకు అన్ని స్థితులు పృథ్వీకశనంలో చెప్పబడిన ప్రకారమే ఉంటాయి. ఈ విధంగా అన్ని స్థితులు మనం పృథ్వీకశనాన్ని గురించి చెప్పినప్పుడు విపులంగా చెప్పుకున్నాం. ఆ విధంగా కలుగుతాయి. ఇక్కడికి ఈరోజు చాలు.